శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ అష్టాదశోధ్యాయ కాముని విజృంభణము. బ్రహ్మ ఉవాచ తత్ర గత్వా స్మరో గర్వి శివమాయా విమోహితః మోహకః స మధోశ్చాదౌ ధర్మం విస్తారయన్ స్థితః వసంతస్య చయో ధర్మః ప్రససారస సర్వతః తపస్సాధనే మహేశస్య ఔషధిప్రస్థే మునీశ్వర వనాని చ ప్రఫుల్లాని పాదపానాం మహామునే ఆసన్ విశేషతస్తత్ర తత్ప్రభావాన్ మునీశ్వర పుష్పాని సహకారాణం అశోకవనికాసు వై విరేజుః సుస్మరోద్దీపకరాని సురభీన్యపి. బ్రహ్మ ఇట్లు పలికెను: గర్వము కలవాడు, శివమాయచే వ్యామోహితుడు, మోహమును కలిగించువాడునగు ఆ మన్మధుడు అతడికి వెళ్ళి మున్ముందుగా వసంతుని ప్రభావమును అతడ విస్తరింపజేయజొచ్చెను. ఓ మహర్షి, ఓషధి ప్రశస్తమునందు మహేశ్వరుడు తపస్సు చేయు స్థలములో సర్వత్రా వసంతుని ప్రభావము విస్తరిల్లెను. ఓ మహర్షి, అచట వసంతుని ప్రభావముచే వనములోని చెట్లు అన్నీ విశేషించి వికసించినవి. మామిడి చెట్ల పూతలు, అశోక వృక్షముల పుష్పములు సుగంధమును వెదజల్లి మన్మథ వికారములను వృద్ధి పొందించునవై ప్రకాశించినవి. కైరవాణి చ పుష్పాని భ్రమర కలితాని చ బభూవుర్మదనావేశకరాని చ విశేషతః సుకామోద్దీపనకరం కోకిలానాం కలకూజితం ఆసీత్ అతిసురమ్యం హి మనోహరిమతి ప్రియం. భ్రమరాణాం తదా శబ్ద వివిధా అభవన్మునే మనోహరాశ్చ సర్వేషాం కామోద్దీపకరా అపి. చంద్రస్య విశదా కాంతిర్వికీర్ణా హి సమంతతః కామినాం కామినీనాం చ దూతికా ఇవ సా అభవత్. తుమ్మెదలచే చుట్టూ వారబడి ఉన్న తెల్ల కలువలు విశేషించి మదనావేశమును కలిగింపజొచ్చెను. మిక్కిలి రమ్యము మనోహరము అతి ప్రియమునగు కోకిలల మధుర కూజితములు కామావేశమును అధికము చేయజొచ్చెను. ఓ మహర్షి, తుమ్మెదలు చేయు వివిధ ఝుంకారములు కూడా మనోహరముగా నుండి సర్వప్రాణుల మన్మథ వికారములను పెంపొందించెను. చంద్రుని తెల్ల వెన్నెల అంతటా వెదజల్లబడి ఉన్నది. ప్రియులకు ప్రియురానులకు మధ్య దూతకృత్యమును ఆ వెన్నెలయే నిర్వహించుచున్నదా అన్నట్లు నేను. మానినాం ప్రేరణాయ ఆసీత్ తత్కాలే కాలదీపిక మారుతశ్చ సుఖసాధో వవౌ విరిహినో ప్రియః. ఏవం వసంత విస్తారో మదనావేశకారకః వనౌకసాం తదా తత్ర మునీనాం దుస్సహోత్యభూత్. అచేతసామపి తదా కామాసక్తిరభూన్మునే సుచేతసాం హి జీవానాం సాతు కిం వర్ణ్యతే కథా. ఏవం చకారస మధుః స్వప్రభావం సుదుస్సహం సర్వేషాం చేవ జీవానాం కామోద్దీపనకారకః. ఆ సమయంలో కాలపురుషుని దీపము వలెనున్న వెన్నెల వ్యక్తుల అభిమానమును పారద్రోలి ప్రేమకు దారి చూపెను. ఓ మహర్షి, విరహ తప్తులకు దుఃఖకరముగు వాయువు సుఖకరముగా వీచెను. అప్పుడచట ఈ తీరున మన్మథావేశమును కలిగించే వసంతుని విస్తారము వనమునందు నివసించే మునులకు అత్యంతము సహింపశక్యము కానిది ఆయను. ఓ మహర్షి, అప్పుడు జడ పదార్థములకు కూడా కామమునందు ఆసక్తి కలిగినట్లుండెను. అట్టిచో చేతనులకు జీవులకు అట్టి ఆసక్తి కలిగినదని వర్ణింపనేలా. ఈ విధముగా సర్వప్రాణులలో కామమును ఉద్దీపమును చేయు ఆ వసంతుడు మిక్కిలి దుస్సహమగు తన ప్రభావమును విస్తరింపజేసెను. అకాల నిర్మితం తాత మధో వీక్ష హరస్తదా ఆశ్చర్యం పరమం మేనే స్వలీలాత్తను ప్రభుః అధ లీలాకరస్తత్ర తపః పరమదుష్కరం తతాపస వసీసో హి హరో దుఃఖహర ప్రభుః వసంతే ప్రసృతే తత్ర కామో రతి సమన్వితః చూతం బాణం సమాకృష్య స్థితస్తద్వామపార్శ్వతః స్వప్రభావం వితతార మోహయన్ సకలాన్ జనాన్ రత్యాయుక్తం తదా కామం దృష్ట్వా కోవా నమోహితః. వత్స, తన లీలచే దేహమును స్వీకరించిన శివప్రభుడు అప్పుడు అకాలమునందు విజృంభించిన వసంతుని ప్రభావమును గని మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. లీలలను సృష్టించువాడు, జితేంద్రియుడు, సర్వ జగన్నియంత, దుఃఖములను బాపువాడు నగు శివప్రభుడు అచట మిక్కిలి దుస్సాధ్యమైన తపస్సును చేసెను. అచట ఇట్లు వసంతుడు విజృంభించగా రతీదేవితో కూడిన మన్మధుడు చూతబాణమును ధనస్సుపై సంధించి ఆమె ఎడమ ప్రక్కన నిలబడి ఉండెను. అతడు తన ప్రభావమును విస్తరింపజేసి సర్వ మానవులను మోహింపజేసెను. అప్పుడు రతీదేవితో ఆ విధముగానున్న మన్మధుని చూచి మోహమును పొందని వారు ఎవ్వరు గలరు. ఏవం ప్రవృత్త సురతౌ శృంగారోపి గణైః సహ
హావభావయుతస్తత్ర ప్రవివేశ హరాంతికం మదనః ప్రకటస్తత్ర న్యవసచ్చిత్తగోభైః న దృష్టవాంస్తదా శంభోః ఛిద్రం येन ప్రవిశ్యతే యదా చ ప్రాప్త వివరస్తస్మిన్ యోగివరే స్మరః మహాదేవే తదా సో భూన్మహాభయ విమోహితః జ్వలజ్వాలాగ్ని సంకాస బాలనేత్ర సమన్వితం ధ్యానస్థం శంకరం కోవా సమాసాదయితుం క్షమః. ఈ విధముగా మన్మధుడు విజృంభించగా శృంగార రసము కూడా హావభావములతో కూడినదై అచట గణములతో కూడి ఉన్న శివుని సమీపమును చేరుకొనెను. మనోభవుడగు మన్మధుడు అచట ప్రకటముగా బయటనే నివసించజొచ్చెను. కాని అతడు శంభుని ధైర్యమును చెదరగొట్టుటకు ఉపకరించు దుర్బలతను ఆయనలో కనుగొనలేకపోయెను. అప్పుడు యోగి శ్రేష్ఠుడకు ఆ మహాదేవుని యందు దౌర్బల్యము గానరాక ఆ మన్మధుడు మహాభయమును పొంది మోహితుడాయను. మండే జ్వాలలతో కూడిన అగ్నిని పోలియున్న మూడవ కంటితో కూడిన శంకరుడు ధ్యానమునందుండగా ఆయనను సమీపించి ఆయన ధ్యానమును చెదరగొట్టగలిగే సామర్థ్యము ఎవరికి గలదు? ఏతస్మిన్నంతరే తత్ర సఖిభ్యాం సంయుతా శివ జగామ శివపూజార్థం నీత్వా పుష్పాణ్యనేకశః పృథివ్యాం యాదృశాం లోకైః సౌందర్యం వన్యతే మహత్ తత్సర్వమధికం తస్యాం పార్వత్యామస్తి నిశ్చితం ఆర్తవాని సుపుష్పాని ధృతాని చ తయా యదా తత్సౌందర్యం కథం వర్ణ్యం అపి వర్షశతైరపి యదా శివ సమీపే తు గతా సా పర్వతాత్మజ తదైవ శంకరోధ్యానం త్యక్త్వా క్షణమవస్థితః. ఇంతలో అతడుకు సకురాండ్రితో కూడి పార్వతి అనేక పుష్పములను తీసుకొని శివపూజ కొరకు వెళ్ళెను. భూమండలంలో దేనిని మానవులు గొప్ప సౌందర్యమని వర్ణింతురో ఆ సౌందర్యమంతయు మాత్రమే గాక అంతకంటే అధికమగు సౌందర్యము కూడా పార్వతి యందు నిశ్చితముగా గలదు. ఆయా ఋతువులలో పూసిన అందమగు పుష్పములను ధరించిన సమయములో ఆమె సౌందర్యమును వర్ణించుటకు 100 సంవత్సరముల కాలమైనను చాలదు. ఏ క్షణములో ఆ పార్వతి శివుని సమీపమునకు వెళ్ళినదో అదే సమయములో శంకరుడు క్షణకాలము ధ్యానమును వీడి ఉండెను. తచ్చిద్రం ప్రాప్య మదనః ప్రథమం హర్షనేనతు బాణేన హర్షయామాస పార్శ్వస్థం చంద్రశేఖరం శృంగారైశ్చ తదాభావైః సహితా పార్వతీహరం జగామ కామ సాహాయే మునే సురభినా సహ తదైవ ఆకృష్య తచ్చాపం రుచ్యర్థం శూలధారిణః ధృతం పుష్పశరం తస్మై స్మరో ముంచతు సుసంయతః. ఆ లొసుగును కనిపెట్టిన మన్మధుడు ముందుగా హర్షణము అనే బాణముతో పార్వతి ప్రక్కన ఉన్న చంద్రశేఖరుని హర్షింపజేసెను. ఓ మహర్షి, అప్పుడు శృంగార భావములతో కూడిన పార్వతి వసంతునితో పాటు మన్మధునకు సహాయపడు విధముగా శివుని వద్దకు వెళ్ళెను. అదే సమయములో మన్మధుడు జాగరూకతతో తన ధనుస్సును ఎక్కుపెట్టి శూలధారియగు శివుని యందు ప్రేమను ఉత్పన్నము చేయుట కొరకై వెనువెంటనే పుష్పబాణమును ప్రయోగించెను. యథా నిరంతరం నిత్యమాగచ్చతి తథా శివం తన్నమస్కృత్య తత్పూజాం కృత్వా తత్పురతః స్థిత సా దృష్ట్వా పార్వతీ తత్ర ప్రభునా గిరిసేన హి వివృణ్వతి తదాంగాని స్త్రీ స్వభావాత్ సులజ్జయ సుసంస్మృత్య వరం తస్యా విధిదత్తం పురా ప్రభుః శివోపి వర్ణయామాస తదంగాని ముదామునే. ప్రతిదినము విడువకుండా ఆమె ఏ తీరున శివుని వద్దకు వచ్చేదో సరిగా అదే విధముగా ఆమె వచ్చి నమస్కరించి పూజ చేసి ఆయన ఎదుట నిలబడెను. అచట స్త్రీ స్వభావము వలన మిక్కిలి లజ్జతో పార్వతి నిలబడి ఉండగా ఆమె అవయవములలో ప్రకటమగుచున్న శోభను కైలాసపతియగు శివప్రభుడు చూచెను. పూర్వము ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరమును శివుడు స్మరించుకొనెను. ఓ మహర్షి, అప్పుడు ఆ ప్రభుడు ఆనందముతో ఆమె అంగములను వర్ణించెను. శివ ఉవాచ కిం ముఖం కిం శశాంకశ్చ కిం నేత్రే చోత్పలే చ కిం భృకుట్యౌ ధనుషీ చైతే కందర్పస్య మహాత్మనః అదరః కిం చ బింబం కిం నాసా సుఖచంచుకా కిం స్వరః కోకిలాలాపః కిం మధ్యం చాధవేదిక కిం గతిర్వర్ణ్యతే యస్యాః కిం రూపం వర్ణ్యతే ముహుః పుష్పాని కిం చ వర్ణ్యంతే వస్త్రాని చ తథా పునః లాలిత్యం చారుయత్ సృష్టౌ తదేకత్ర వినిర్మితం సర్వదా రమణీయాని సర్వాంగాని న సంశయః. శివుడిట్లు పలికెను, ఇది ముఖమా చంద్రుడా, ఇవి నేత్రముల కలువల, ఇవి కనుమమల మహాత్ముడగు మన్మధుని ధనస్సులా, ఇది అధరమా దొండపండ, ఇది నాసికయా లేక చిలుక ముక్కు అగునా, ఆహా ఏమీ కంఠధ్వని కోకిల గీతమును పోలి ఉన్నది, ఈమె నడుము అగ్నిహోత్ర వేది వలె సన్నగానున్నది,
ఈమె నడకను ఏమని వర్ణించెదను? ఈమె రూపమును ఎన్నిసార్లు వర్ణించెదను? ఈమె ధరించిన పుష్పములను వస్త్రములను ఏమని వర్ణించగలను? సృష్టిలోని సౌందర్యము అంతయు ఒక్కచోట ప్రోగు చేసినట్లున్నది. ఈమె అవయవములు పూర్ణ రమణీయములనుటలో సందేహము లేదు. అహో ధన్య తరాచేయం పార్వత్యద్భుత రూపిణి ఏతత్సమాన త్రైలోక్యే నారీ కాపి సురూపిణి సులావణ్య నిధిశ్చేయం అద్భుతాంగాని బిభ్రతి విమోహిని మునీనాంచ మహాసుఖ వివర్ధిని. అహో అద్భుతమగు రూపము గల ఈ పార్వతి ధన్యురాలు. ఇంతటి సుందరి ముల్లోకములలోనైనను మరి ఒక స్త్రీ లేదు. అద్భుతమగు అవయవములను కలిగి ఉన్న ఈమె మంచి లావణ్యమునకు నిధి అయి ఉన్నది. గొప్ప సుఖమును వర్ధిల్లజేయు ఈమె మునులనైనను మోహపెట్టగలదు. బ్రహ్మ ఉవాచ ఇత్యేవం వర్ణయిత్వాతు తదంగాని ముహుర్ముహు విధిదత్త వరధ్యానాద్ధరస్తు విరరామః వివృణ్వతి నిజముఖం పశ్యంతి చ ముహుర్ముహు సువీక్షణైర్మహామోదాత్ సుస్మితా భూచ్చివా మునే ఏవం చేష్టాం తదా దృష్ట్వా శంభుర్మోహముపాగతః ఉవాచ వచనం చేవం మహాలీలో మహేశ్వరः అస్యా దర్శన మాత్రేణ మహానందో భవత్యలం యదాలింగ నమేతస్యాహ కుర్యాం కిం తు తతఃసుఖం. హరుడు ఈ విధముగా అనేక పర్యాయములు ఆమె అవయవములను వర్ణించి బ్రహ్మ ఇచ్చిన వరమును గుర్తు చేసుకుని విరమించెను. ఓ మహర్షి, పార్వతి తన ముఖమును ప్రకటము చేసి పదే పదే ప్రేమ వీక్షణములతో మహానందముతో చూచుచూ చక్కటి చిరునవ్వుతో కూడి ఉండెను. ఆమె యొక్క ఆ చేష్టను చూచిన వాడై గొప్ప లీలలు గలవాడు మహేశ్వరుడు నగు శంభుడు మోహమును పొంది ఇట్లు పలికెను. ఈమెను చూచినంత మాత్రాన మహానందము కలుగుచున్నది. ఈమెను నేను కౌగిలించుకున్నప్పుడు ఎంతటి సుఖము కలుగునో కదా. క్షరమాత్రం విచార్యేత్తం సంపూజ్య గిరిజాం తతః ప్రబుద్ధస్య మహాయోగి సువిరక్తో జగాద ఇతి కిం జాతం చరితం చిత్రం కిమహం మోహమాగతః కామేన వికృతశ్చాద్య భూత్వాపి ప్రభురీశ్వరః ఈశ్వరోహం యదీచ్ఛేయం పరాంగ స్పర్శనం ఖలు తర్హి కోన్యోక్షయః క్షుద్రః కిం కిం నైవ కరిష్యతి ఏవం వైరాగ్యమాసాద్య పర్యం కాసాదనం చ తత్ వారయామాస సర్వాత్మ పరేసః కిం పతేదిహ. మహాయోగియగు ఆ శివుడు క్షణకాలం ఇట్లా ఆలోచించి తరువాత పార్వతిని ఆదరించెను. ఆయన తెలివిని పొంది మోహమును వీడి గొప్ప వైరాగ్యము గలవారై ఇట్లు అనుకొనెను. ఏమైనది? చిత్రమగు ఘటన జరిగినది. నేను మోహితుడనైతిని ఏమి? నేను సమర్థుడను ప్రభుడను అయి ఉండియు ఈనాడు కామునిచే వికారము పొందునట్లు చేయబడి తిని ఈశ్వరుడనగు నేనే పరస్త్రీని స్పృశింపగోరినచో ఇతరులకు సామాన్య ప్రాణులు ఏ పనిని చేయుటకు తగరు, ఏ ఏ పనులను చేయకుందురు. సర్వప్రాణుల ఆత్మభూతుడగు ఆ పరమేశ్వరుడు దీని వలన ప్రయోజనమేమున్నది అని నిశ్చయించుకొని వైరాగ్యం ఆశ్రయించి ఆమెను పొందవలననే ఆకాంక్షను నివారించుకొనెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే కామకృత వికార వర్ణనం నామ అష్టాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత ఎందలి పార్వతీఖండములో కాముడు వికారములను కలిగించుట అనే 18వ అధ్యాయము ముగిసినది.